అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవ వాక్యములను తీసుకొనినవాడు ఇతడే. ఎవరు మాట్లాడుతున్నారయ్యానంటే 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, ఎవరు మాట్లాడుతున్నారయ్యానంటే స్టెఫను గారు మాట్లాడుతున్నారు. ప్రధాన యాజకులందరూ కూడా అడుగుతుంటే ఈయన వాక్యం కోసం మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారయ్యానంటే అబ్రహాము నుంచి ఇప్పుడు వరకు, అంటే స్టెఫను గారు బ్రతికి ఉండే వరకు కూడా ఆ కాలంలో దేవుడు చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యముల కోసము స్టెఫను గారు మాట్లాడుతున్నారు. ఎవరు ఈ స్టెఫను అయ్యానంటే సాధారణమైన విశ్వాసి. ఈ సాధారణమైన విశ్వాసి వాక్యముతో బలపడి ఆత్మతో నింపబడి స్టెఫనుకు దేవాది దేవుడు స్టెఫను కోసం ఒక మాట మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా చూడండి తల్లి. స్టెఫను అంట ఆత్మతో నింపబడి, ఆత్మతో తాగబడము కాదు, గమనించాలి. ఆత్మను పొందుకున్నవాడు కాదు, ఆత్మతో నింపబడిన స్టెఫను. చెప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన స్టెఫను దేనికోసం మాట్లాడుతున్నారు అంటే వాక్యము కోసం మాట్లాడుతున్నారు. వాక్యం కోసము మాట్లాడుతూ సీనాయి పర్వతము దగ్గర విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సీనాయి పర్వతము దగ్గర చేసిన అద్భుతం ఏమిటనంటే మోషేకు దేవాది దేవుడు ఏమి ఇచ్చారని మాట్లాడుతున్నారంటే మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనినవాడు ఇతడే. అంటే దేవుడు మోషేకి ఏమి ఇచ్చారనంటే దేవుని యొక్క జీవమును ఇచ్చారు, దేవుని యొక్క జీవ వాక్యముని ఇచ్చారు. ఆ వాక్యము కోసము ఈ స్టెఫను గారు అక్కడున్న శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ సహోదరులతోనూ రోమా సామ్రాజ్యముతోనూ, అంటే విశ్వాసులతోనూ అవిశ్వాసులతోనూ ఆత్మ పొందుకున్న బిడ్డలతోనూ ఆత్మ లేని బిడ్డలతోనూ కూడా ఈయన మాట్లాడేది ఏమిటో తెలుసా? ఒకటి వాక్యముతో మాట్లాడుతున్నారు. 7వ అధ్యాయము అపోస్తలుల కార్యాల్లో అతి పెద్ద అధ్యాయం. ఎన్ని వచనములు ఉన్నాయో తెలుసా? 60 వచనములు ఉన్నాయి. అంటే స్టెఫను అన్య జనులు ఎదురుగుండా నిలబడి, స్టెఫను ఆ యొక్క పరిస్థితులు ఎదురుగుండా నిలబడి 60 వచనములు, అంటే 7వ అధ్యాయంలో 60 వచనములు కూడా బోధించాడు. ఏమి బోధించాడో తెలుసా? ఒకటి వాక్యము కోసము, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని కోసం బోధించాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. బోధించే సమయంలో రాళ్ళు తగిలి, బోధించే సమయంలో రక్తము చిందించాడు. బోధించే సమయంలో వారు ఏమంటున్నారు తెలుసా? వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురు కాబట్టి వీరిని క్షమించండి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా అని చెప్పి అతను మరణించాడు. ఈరోజు వాక్యము మనం ఏ విధముగా అనుకుంటున్నాం? ఈ వాక్యము చెప్పడంలో అనేక మంది తన ప్రాణములను సహితము వదులుకున్నారు. అపోస్తలులందరూ కూడా తన సొంత ప్రయోజనాల కోసం కాదు. ప్రతి యాజకుడు ఎవరి కోసం కష్టపడుతున్నాడు అనంటే వాక్యము సంఘమునకు అందించాలి, పరిశుద్ధాత్మ దేవుని సంఘముకు పరిచయం చేయాలి. ప్రతి యొక్క విశ్వాసి కూడా వాక్యముతో నింపబడితే వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తూ ఉంటారు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. స్టెఫను చెప్పింది అదే. ఈ చెప్పడంలో స్టెఫను తన ప్రాణములను కూడా లెక్క చేయలే. కొంతమంది యాజకులు డబ్బును లెక్క చేస్తూ ఉన్నారు, కొంతమంది యాజకులు తిండిని లెక్క చేస్తూ ఉన్నారు, కొంతమంది కుటుంబాన్ని లెక్క చేసుకొని తన ఆస్తులను పెంచుకోవడానికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ స్టెఫను తన కుటుంబం కోసము కాదు, తన ప్రాణము కోసము కాదు, తన దేహము కోసము కాదు, సంఘము కోసము ప్రాణం పెట్టాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇలాంటి వాక్యమును స్టెఫను అంటూ ఉన్నారు,
ఈ వాక్యము జీవవాక్యం అంటూ ఉన్నారు. ఈ వాక్యము అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఇది రెండంచులు గల ఖడ్గము, ఎటువంటి హృదయమునైనా, ఎటువంటి శరీరమునైనా, ఎటువంటి కీలలోకైనా అది దూరి విభజించి పరిశుద్ధ పరిచే ఖడ్గమనైనా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. పేతురు గారు అంటూ ఉన్నారు ఈ వాక్యము కోసము, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళిపోతాము, నీ మాటలు జీవము గల మాటలు. హల్లెలూయా. పేతురు గారు అంటున్నారు నీ మాటలు జీవము గల మాటలు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు నీ మాటలు ఖడ్గము కంటే వాడిగల మాటలయ్యా, అవి శక్తి గల మాటలు అంటూ ఉన్నారు. ఈ యొక్క స్టెఫన్ గారు అంటున్నారు నీ మాటలో జీవము గల మాటలు అంటున్నారు. హల్లెలూయా. దావీదు గారు ఏమంటూ ఉన్నారు అంటే, అయ్యా మట్టి పాత్రలో వెండిని పెట్టి 7 మార్లు ఊదినంత పవిత్రమైనదని మాట్లాడుతున్నారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఆ పవిత్రమైనది, అది రెండంచుల ఖడ్గము, ఆ జీవవాక్యమును వింటూ ఉన్నావు. గ్రహించగలుగుతున్నావా? హృదయంలో ఉంటుందా ఈ వాక్యం? హృదయము ఉండగలుగుతుందా? సాక్షాత్తు దేవాతి దేవుడై ఈ భూమి మీదకి ఈ శరీర రూపంలో వచ్చి ఆయన అన్న మాట ఏమన్నా తెలుసా? నేనే సత్యమో, నేనే జీవమో, నేనే మార్గమో. చప్పులు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యము కోసం పరిశుద్ధాత్మ దేవుడు అనేక సందర్భాలలో బోధించేది కూడా ఏమిటా తెలుసా? వాక్యమో, వాక్యమో, వాక్యము. హల్లెలూయా. ఈ వాక్యము ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన మాట్లాడుతున్నారు. యోహాన్ గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారికి నేను ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి, వారు నా మాటలు అంగీకరించి, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక. చాలు తల్లి. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? కుమారుడు మాట్లాడుతున్నారు. ఏమిటి ఈ మాటలు అనంటే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు అంటే ఈ కుమారుడికి ఎక్కడి నుంచి వచ్చిన ఈ మాటలు అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చినాయి. హల్లెలూయా. తండ్రి దగ్గర ఉన్న మాటలు ఎవరు తీసుకువచ్చారు ఈ భూమి మీదకనంటే కుమారుడు తీసుకువచ్చారు. అంటే ఈ వాక్యము అంటే కుమారుడు మాట్లాడే ప్రతి మాట ఎవరి మాట తెలుసా? ఇది తండ్రి మాట. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి కుమారుడు కనంటే తండ్రి దగ్గర నుంచి కుమారుడికి వచ్చే ఈ యొక్క మాటలు. హల్లెలూయా. మాటలు అనంటే దేవుని వాక్యం. ఇంకా ఎక్కడికి వచ్చింది? 16వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు ఇవి నా మాటలు కాదు. ఎవరి మాటలు? కుమారుడి మాటలు. ఎవరి మాటలు? తండ్రి మాటలు. హల్లెలూయా. తండ్రి మాటలు ఎవరికి ఇచ్చారు? కుమారుడికి ఇచ్చారు. కుమారుడి మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు అయినా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన వాక్యమైనా, కుమారుడు బోధించే వాక్యమైనా, ఈ ఇద్దరు బోధించేది ఎవరిది తెలుసా? దేవుని యొక్క వాక్యము. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను ఏమీ చెయ్యడు, ఏమీ బోధించడు. ఎందుకు అయ్యానంటే వీరు ముగ్గురు ఏకమై ఉన్నారు. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. తండ్రిలో కుమారుడు, కుమారుడులో పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. కాబట్టి వీరు ముగ్గురు బోధించేది జీవవాక్యము. వీరు ముగ్గురు బోధించేది దేవుని వాక్యం. ఈరోజు ఏమనుకుంటున్నావు వాక్యం అనంటే? అందుకే వాక్యం అనంటే ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను బట్టి యాజకులు ఒక్కొక్క విధముగా దీనిని వివరించడం జరిగింది. స్టెఫన్ అంటూ ఉన్నాడు జీవవాక్యం. అపోస్తలుడైన పౌలు గారు రెండంచులు గల ఖడ్గం.
దావీదు గారు అంటున్నారు, ఇది పవిత్రమైనది. దేవుడు అంటున్నారు, నేనే సత్యమో జీవమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, నేను బోధించేది ఎవరి వాక్యమో తెలుసా? తండ్రి వాక్యమో. హల్లెలూయా. కుమారుడు అంటున్నారు, నేను నా అంతటా నేను ఏమి బోధించడం లేదు, కానీ తండ్రి ద్వారా నేను ఏ మాటలు పొందుకున్నానో ఆ మాటలే నేను ఇస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు ఎవరికి ఇచ్చారు? యాజకులకి ఇచ్చారు. అందుకే దేవుడు అంటున్నారు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. ప్రకటించేటప్పుడు వారేమి పొందుకున్నారు తెలుసా? ఒకటి దేవుని వాక్యము, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తండ్రి దగ్గర వాక్యం కుమారుడి దగ్గరికి వచ్చింది, కుమారుడి దగ్గర వాక్యం పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం యాజకులకు వచ్చింది. యాజకుడు ఏమి చేస్తారు తెలుసా? ఈ వాక్యాన్ని సంఘానికి పంచిపెడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంఘానికి పంచిపెడుతూ ఉంటారు. అంటే సంఘములో ఉండేది ఎవరి మాట తెలుసా? తండ్రి మాట. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ పవిత్రమైన మాటలో నీ యొక్క గృహంలో ఉంటూ ఉన్నాయా? ఇది ప్రశ్న. నీ యొక్క అంతరాత్మలో ఉంటూ ఉన్నాయా? నేను ఆత్మను పొందుకున్నాను అని చెప్పి నాలో వాక్యం లేకపోతే అది వ్యర్థం. నేను రక్షింపబడ్డానని చెప్పుకుంటూ నాలో వాక్యానికి స్థానం లేకపోతే అది వ్యర్థం. అందుకే ఆయన అంటూ ఉన్నారు, వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో, సువార్తల 1వ అధ్యాయంలో ఆయన పరిచయం చేసేది తెలుసా? వాక్యం అంటే ఏదో అనుకుంటూ ఉన్నారేమో, వాక్యం అంటే మనుషులు మాట్లాడేది అనుకుంటూ ఉన్నారేమో, వాక్యం అంటే యాజకులు మాట్లాడేది అనుకుంటున్నారేమో. అది కానే కాదు. వాక్యము ఎక్కడ ఉందో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, అది దేవుని దగ్గర ఉండెను, అది దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణ శరీర రూపంలో ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు బోధించేది దేవుని మాటలో. నువ్వు నేను అనుకుంటున్నావు యాజకులకి తెలిసిపోయింది చెప్పేస్తారు అనుకుంటున్నావు. మనం అనుకుంటున్నాం యాజకులు నా కోసమే మాట్లాడారు అనుకుంటారు. యాజకుడికి నేనే కనపడ్డా, నా కుటుంబాలే కనపడ్డాయి అనుకుంటున్నారు. ఆ సమయానికి దేవుడు అది తీసుకొచ్చేస్తారు. ఆ సమయానికి దేవుడు ఏ కుటుంబము పాడైపోతుందో, ఏ కుటుంబము కిందకు వెళ్ళిపోతుందో, ఏ కుటుంబము జారిపోతుందో దేవాది దేవుడు బలపరచడానికి ఆ యొక్క సంఘంలో ఆ వాక్యం నుంచే దేవుడు, ఆ వాక్యాన్ని బోధించే దేవుడు, ఆ వాక్యంతో బలపరిచే దేవుడు, ఆ వాక్యాన్ని స్థిరపరిచే దేవుడు, ఆ వాక్యంతో నడిపించే దేవుడు ఆయన. మనుషులు మాట్లాడుతున్నారు, నా కోసమే నీ కోసమే అని గ్రహించావు. మారు మనసు పొందు. నీ కోసము నువ్వు గ్రహించావు, మంచిదే. మారు మనసు పొందు, రక్షణ పొందు, మార్చుకో. నువ్వు పడిపోతున్నావా? అది నీకోసమే. రా, మార్గంలోనికి రా. మార్గం దేవుడు అంటున్నారు, నేనే సత్యమో జీవమో. మార్గంలోనికి రా. ఎందుకు మార్గాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు? ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నావు నువ్వు వాక్యాన్ని? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీతో మాట్లాడినప్పుడు, వాక్యం నీకు సంధించినప్పుడు, వాక్యం నీ గురువు దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు తడుతున్నప్పుడు ఎందుకు హృదయాన్ని మూసేసుకుంటావు? ఎందుకు కఠినపరుచుకుంటావు? ఎందుకు నాకు కాదు అనుకుంటావు? ఎందుకు ఎదుటి వ్యక్తిని దూషిస్తూ ఉన్నావు? జాగ్రత్త. బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు, తెలియజేసేది తండ్రి, బోధించి ప్రత్యక్షత ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. యాజకులలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. యాజకులలో ఉండి ప్రవచిస్తూ ఉంటారు. యాజకులలో ఉండి నీ తప్పును తెలియజేస్తూ ఉంటారు. యాజకులలో ఉండి గద్దిస్తూ ఉంటారు. యాజకులలో ఉండి నీకు బుద్ధి చెబుతూ ఉంటారు. పేతురు గారు నిలబడి ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? మూర్ఖ తరమునకు వేరై హెచ్చరించాడైనా. బాప్తిస్మిచ్చే యోహాను గారు మాట్లాడుతున్నారు, సర్ప సంతానమా, ఎంతవరకు మీరు బాప్తిసము తీసుకోకుండా ఉంటారు? రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికని గద్దించి మాట్లాడాడు ఆయన. నవ్వించి కవించి మాట్లాడలేదైనా. నీకు ఫెయిర్ అండ్ లవ్లీ రాయడైనా. నీకు రాసేది, నీకు పూసేది ఏమిటనంటే దేవుని యొక్క రక్తము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. వాక్యము జీవము గలది.
నీలో జీవాన్ని పోస్తూ ఉంటాడు ఆయన, నీలో శక్తిని నింపుతూ ఉంటాడు ఆయన, నీలో ఆత్మను నింపుతూ ఉంటాడు ఆయన. అందుకే వాక్యమునకు అంతము లేదు. హల్లెలూయా. అందుకే ఆత్మకు కొలచెల్లలేని ఆత్మ. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీకు వాక్యము నెరవేరితే సరి చేసుకుంటారు. ఈ వాక్యము మన జీవితంలో ఉంటుందా? మన జ్ఞాపకం చేసుకోవాలి. రక్షింపబడిన కాడ నుంచి ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు మనం చదువుతూ ఉన్నాం. ఈ వాక్యము మనము మన హృదయంలో దాచుకుంటున్నామా? ఎందుకు దాచుకోవడం లేదు ఈ వాక్యం? ఎందుకు ఈ వాక్యము వింటూ ఉన్నాము కానీ మన హృదయంలో భద్రపరచుకోలేకపోతున్నాం? అందుకే అనేక సందర్భాల్లో దేవాది దేవుడు సువార్తలో ఆయన మాట్లాడే మాట ఏమిటో తెలుసా? చెవులు గలవాడు వినుగాక అని మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే మనము వింటున్నాము కానీ దానిని గ్రహించలేకపోతున్నాం. గ్రహిస్తున్నాము కానీ ఒకరోజు మాత్రమే భద్రపరుచుకుంటూ ఉన్నాం, లేదా ఒక వారం మాత్రమే భద్రపరుచుకుంటూ ఉన్నాం. ఆ వాక్యానికి మన హృదయంలో స్థానం ఇవ్వడం లేదు. గల కారణం ఏమిటి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యోహాను గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. ఎందుకు సత్యమును జరిపింపకుండా ఉన్నామయ్యానంటే మనలో ఏమీ లేదు, సత్యము లేదు. ఎందుకు వాక్యము మన జీవితంలో ఉండడం లేదనంటే ఆయన సహవాసములో ఉన్నామనుకొని మనం ఎక్కడ నివసిస్తున్నామయ్యానంటే చీకటిలో నివసిస్తున్నాం. చీకటిలో నివసించి మనం అనుకుంటున్నాము నేను వెలుగులో ఉన్నాను, వెలుగు క్రియలు చేస్తున్నాను, వెలుగులో నడుస్తున్నాను అనుకుంటున్నాం. కానీ దేవుడు ఈ రోజున ఎందుకు వాక్యము హృదయంలో ఉండడం లేదు, ఎందుకు వాక్యము కుటుంబాల్లో ఉండడం లేదు, ఎందుకు వాక్యము ఆత్మలో ఉండడం లేదు? గల కారణం ఏమిటంటే, ఒకటి, నీవు చీకటిలో నడిస్తే వాక్యము నీ జీవితంలో నీ హృదయంలో ఉండదు. ఎవడు ఈ చీకటిలో నడిచేవాడయ్యానంటే 2వ అధ్యాయం 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటిలో నడిచేవాడు అవడంట గుడ్డోడు. ఈ గుడ్డుతనము కలగడానికి గల కారణం ఏమిటనంటే వాడిలో వాక్యం అనేది లేదు, వాడిలో సత్యం అనేది లేదు. ఎందుకు వాక్యం అనేది సత్యం అనేది లేకుండా పోయింది హృదయంలో అనంటే, వాడు సహోదరుని ఏం చేస్తూ ఉన్నాడు? ద్వేషిస్తూ ఉన్నాడు. నీలో నాలో ఏమీ లేదు, సత్యం లేదు. సత్యం ఉంటే సహోదరుని ప్రేమిస్తావు, సత్యం ఉంటే సహోదరుని కోసం ప్రాణం పెడతావు, సత్యం ఉంటే సహోదరుని నువ్వు మరలా తిరిగి వాక్యంలో నడిపిస్తావు. కానీ వాడి పాపంను ఎత్తి నువ్వు చూపవు. నువ్వు చీకటిలో ఉన్నాడని చెప్పి వాడిని ద్వేషించావు. వాడిని ఏమి చేస్తావు తెలుసా? సన్మైన మార్గంలో పెట్టడానికి అతనికి నువ్వు బుద్ధి చెబుతావు, వాక్యం రెఫరెన్స్ చూపించి అతని సన్మైన మార్గంలో పెడతావు. ఈరోజు సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు, నేను ద్వేషిస్తున్నానంటే ఎక్కడ ఉన్నామనంటే చీకటిలో ఉన్నాం. సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. సహోదరుని కోసం చెడ్డగా మాట్లాడేవాడు, సహోదరుని కోసం చెడ్డగా ప్రచారం చేసేవాడు ఎక్కడ ఉన్నాడనంటే వాడిలో వాక్యం ఉండడం లేదు. గల కారణం, వాడిలో సత్యం ఉండడం లేదు. గల కారణం ఏంటంటే వాడు మొదట దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ మొదట నన్ను ప్రేమించండి, రెండవదిగా నీ సహోదరుని ప్రేమించండి. ఈరోజు ప్రేమించగలుగుతున్నామా? ఎందుకు మన జీవితంలో వాక్యం ఉండడం లేదు? మొట్టమొదటి కారణము ఏమిటంటే సహోదరుని ద్వేషిస్తున్నాం. రెండవదిగా చూద్దాం, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఎందుకు చీకటిలో మనం ఉంటూ ఉన్నాం? ఎందుకు వాక్యంలో వెలుగులో మనం ఉండడం లేదయ్యానంటే తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని దేవుని ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే వాక్యము ఎందుకు ఉండడం లేదయ్యానంటే, ఒకటి, నీ యొక్క సహోదరుని ద్వేషిస్తున్నావు, రెండవదిగా నీవు చీకటి కార్యములు నువ్వు చేస్తున్నావు.
చీకటి కార్యాలు వాడి జీవితంలో, కుటుంబంలో వాక్యం ఉండదో, తన సహోదరుని ద్వేషించేవాడి జీవితంలో వాక్యము ఉండదో. ఎందుకు ఉండడం లేదు అయ్యానంటే, మొదట నువ్వు చీకటిలో నడుస్తున్నావు, నువ్వు చీకటిలో నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. రెండవదిగా నీ కార్యములో చీకటి కార్యములు కాబట్టి నువ్వు సంఘములోనే ఉంటున్నావు, సహవాసంలోనే ఉంటున్నావు, వాక్యము వింటున్నావు. కానీ వాక్యము నీలోనికి వెళ్ళలేకపోవడానికి గల కారణము, అది ఫలించలేకపోవడానికి గల కారణము, ఆ వాక్యము ద్వారా నడవలేకపోవడానికి గల కారణము ఒకటి, నువ్వు చీకటిలో ఉండి ఎదుటి వ్యక్తిని దూషిస్తున్నావు, నీవు చీకటిలో ఉండి రెండవదిగా చీకటి కార్యాలు చేస్తున్నావు. అసలు మనం ఎవరు అండి అని అంటే, పేతురు గారు అంటూ ఉన్నారు, మీరు చీకటిలోంచి ఆశ్చర్యకార్యమైన వెలుగులోనికి పిలిచిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఉండడం లేదు? ఒకప్పుడు వెలుగులోనికి వచ్చో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే లోకాన్ని చూస్తున్నావు, అడవుడు ఏదో చేసాడని చూస్తున్నావు. అందువల్ల వాక్యము నీ గుండెల్లో ఉండడం లేదు. నీ సహోదరుని ద్వేషిస్తున్నావు ప్రేమించకుండా, అందుకు వాక్యము గుండెల్లో ఉండడం లేదు తల్లి. ఈరోజు మనం మనసును మార్చుకోవాలి. వాక్యము నీ జీవితంలో ఉండాలంటే, వాక్యము నీ కుటుంబంలో ఉండాలంటే, విన్న వాక్యమును నీ గుండెలలో భద్రపరుచుకోవాలంటే నీవేమి చేయాలో తెలుసా? నీ సహోదరుని ప్రేమించాలి. రెండవదిగా చీకటి కార్యములు వదిలి వెలుగులోనికి రావాలి. హల్లెలూయా. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువునన్నా. సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, వాకిట పాపము పొంచియుండును. ఎవరి కోసం మాట్లాడుతున్నారనంటే, కయ్యేను కోసం దేవుడు మాట్లాడుతున్నారు. ఒక ప్రవక్త కాదు, ఒక న్యాయాధిపతి కాదు, ఒక శిష్యులు కాదు, సాక్షాత్తు కయ్యేనుతో మాట్లాడేది ఎవరయ్యానంటే యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారనంటే, అతని జీవితంలో దేవుని వాక్యం లేదు, అతని జీవితంలో జీవవాక్యం లేదు, అతని జీవితంలో రెండంచెలు గల ఖడ్గము లేదు. అందువల్ల సాక్షాత్తు దేవాది దేవుడు సింహాసనమును వదిలి కయ్యేను ఎక్కడైతే నివసిస్తున్నాడో, ఏ గృహ దగ్గర ఉంటున్నాడో ఆ గృహ దగ్గరకు వచ్చి సాక్షాత్తు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. నాన్న, సత్క్రియలు చెయ్యి. సత్క్రియలు చేస్తే నీలోనికి వాక్యం వస్తుంది, నీలోనికి జీవం వస్తుంది, నీలోనికి శక్తి వస్తుంది, నీలోనికి ఆత్మ వస్తుందయ్యా కయ్యేను. ఎందుకు సత్క్రియలు చేయడం లేదు? ఈరోజు మన జీవితంలో సత్క్రియలు ఉంటూ ఉన్నాయా? చీకటి క్రియలు ఉంటున్నాయా? చీకటి కార్యాలు, చీకటి నడసలు ఉంటూ ఉన్నాయా? ఈరోజు దేవుడు సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు వాక్యము లేకపోవడానికి గల కారణములు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం, ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? సహోదరునితో సహవాసము అని చెప్పుకొనుచు సహోదరుని ద్వేషిస్తున్నావా? సహోదరుని ద్వేషిస్తూ నేను వెలుగులో ఉన్నానని చీకటి కార్యాలు చేస్తే నీ జీవితంలో వాక్యము ఉండదు నాన్న, నీ కుటుంబంలో వాక్యం ఉండదు. ఈరోజు దేవుడు కయ్యనుతో మాట్లాడిన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారయ్యానంటే, సత్క్రియలు చెయ్యి అంటే అతను చేసేది ఏమిటి? చెడ్డ క్రియలు చేశాడు. దేవునికి ఏ విధముగా అర్పించాలో అర్పణ చేత కావడం లేదు. రెండవదిగా అతను చేసింది ఏమిటో తెలుసా? సహోదరుని ప్రేమించకుండా ద్వేషించి పొలంలోనికి తీసుకువెళ్ళి చంపేశాడు. అంటే ఈరోజు వాక్యము నీలో ఉండలేకపోవడానికి గల కారణం కయ్యేని హృదయము, కయ్యేని నడచలు, కయ్యేను చెడ్డ క్రియలు ఈరోజు నీ జీవితంలో కనబడుతున్నాయేమో. మార్చుకోవలసిన సమయం నీకు ఇస్తున్నాడు దేవుడు. మార్చుకోవలసిన రీతిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత, నీవు మందిరము వదిలిన తర్వాత, ఆయన గుమ్మం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏలుబడి చేస్తారో తెలుసా? సాతానుడు ఏలుబడి చేస్తాడు. జాగ్రత్త. సత్క్రియలు చేయమంటూ ఉన్నాడు. సత్క్రియలు చేయమంటే కయ్యను ఏమి చేస్తున్నాడు అంటే, ఒక్కసారి మనం చూసినట్లయితే దేవుడు ప్రశ్నలు వేస్తున్నాడు. యెహోవా కయ్యనుతో నీకు కోపము మేళ, ముఖము చిన్నబుచ్చుకున్నావు, ఏమి సత్క్రియలు చేసిన తల
ఎత్తుకొనవా అంటే సత్క్రియలు చేయలేనివాడు, చీకటిలో నడిచేవాడు, వాడు లక్షణాలు తెలియజేస్తున్నాడు. ఆయన మొదట ఏమంటూ ఉన్నారంటే కయ్యేను నీకు కోపము అంటే ఈ చీకటి కార్యాలు చేసేవాడు, ఈ చీకటిలో నడిచేవాడు, దేవుని వాక్యమును తెలిసి కూడా ఆ యొక్క దేవుని వాక్యము ఆ అంతరంగంలో దాచుకోలేని వాడు ఎలా ఉంటాడు? మొట్టమొదట అతని జీవితము ఎలా ఉంటుందో కయ్యేను ద్వారా మాట్లాడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు. మొట్టమొదట కయ్యేను నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? వాక్యము మాట్లాడుతుంటే వాక్యము లేనివాడు మొదట ఏం చేస్తాడు? ముఖము చిన్నబుచ్చుకుంటాడు. రెండవదిగా దేవుడు అంటున్నారు కయ్యేను నీకు కోపము. ఎలా? వాక్యము మాట్లాడుతుంటే వాక్యము లేనివాడు చేసేది కోపాన్ని పెంచుకుంటాడు. మూడవదిగా ఆయన అంటున్నారు తల ఎత్తుకొనవా అంటే వాక్యము లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? ఆడు పాపము చేశాడు కాబట్టి తల దించుకొనే ఉంటాడు. ఈరోజు ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు, జాగ్రత్త. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. దేవుడు మాట్లాడినప్పుడు ఆ పాపిని నేనే ప్రభును అనుకోవాలి. ఆ పాపిని నేనే ప్రభువా, నేను నీకు పాపము చేశాను కాబట్టి నా సహోదరుని ద్వేషించాను, అయ్యా నేను చీకటి కార్యాలు చేస్తున్నాను కాబట్టి నీ వాక్యము నాకు కావాలని ఆ వాక్యమునకు నువ్వేమి చేయాలంటే విధేయత నువ్వు చూపాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతేగాని కయ్యేనులాగా వాక్యం లేనివాడు ఏం చేస్తాడు అయ్యానంటే, ఒకటి మొఖం చిన్నబుచ్చుకుంటాడు, రెండు ఏం చేస్తాడు? కోపపడతాడు, మూడు తల దించుకొని ఎక్కడికి పోతాడు? బయటికి పోతాడు. కయ్యేను చేసింది అదే. ఈరోజు వాక్యమును ఎరిగితే ఈరోజు నువ్వు సరి చేసుకో. ఎందుకు వాక్యము గుండెల్లో భద్రపరచుకోవడం లేదు? ఎందుకు వాక్యము మన జీవితంలో నడవలేదు? ఎందుకు వాక్యము మన కుటుంబంలో ఉండకుండా, వాక్యానుసారంగా నడవకుండా ఉండడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి కారణము యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే, ఒకటి నువ్వు చీకటిలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి వెలుగులోనికి రా. ఎంతవరకు నువ్వు చీకటిలో ఉంటావు? ఎంతవరకు చీకటి కార్యాలు చేస్తూ ఉంటావు? ఎంతవరకు దేవుని వాక్యం నేను హెచ్చరిస్తుంటే, గద్దిస్తుంటే ముఖము చిన్నబెచ్చుకుంటావు, కోపము పెంచుకుంటూ ఉంటావు, ఇంకా ముఖం తల దించుకొని ఉంటావు. దేవుడు అంటున్నారు, అందుకే కయ్యేనుతో అంటూ ఉన్నారు, నీ వాక్యము, నేను బోధించే వాక్యము నీలో ఉండాలంటే ఏమి ఇచ్చాలో తెలుసా? సత్క్రియలను చేయాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు సత్క్రియలు చేయడము ఈ రోజు నుంచి నువ్వు మొదలు పెడితే నీ జీవితంలో ఉండేది ఏమిటో తెలుసా? రెండంచెలు గల ఖడ్గం ఉంటుంది. హల్లెలూయా. జీవవాక్యం ఉంటుంది. హల్లెలూయా. 7 మార్లు ఊదినంత పవిత్రమైన వాక్యం నీ గుండెల్లో ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమిటి అనంటే సువార్త మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. రెండవదిగా ఎందుకు వాక్యము ఉండడం లేదనంటే 9వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, మన పాపమును ఒప్పుకొనిన ఎడల. ఒప్పుకుంటే ఏముంటది అయ్యానంటే ఆయన వాక్యం నీలో ఉంటుంది. నేనే ప్రభువా అనంటే వాక్యం నీలోనికి వస్తుంది. నేను కాదని నువ్వు ఒప్పుకోకుండా ఉంటే వాక్యం నీ నుంచి బయటికి వెళ్ళిపోద్ది. అందుకే దేవుడు అంటున్నారు, వినుటకు మట్టుకు విందురు కానీ మీరు గ్రహించడం లేదనంటే, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నప్పుడు నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా? దానిని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మనం ఉంటే వాక్యము నీలోనికి రాదు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో వాక్యము నీలోనికి వచ్చి నివాసము చేస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యము నీలోనికి వచ్చి నివాసము చేయాలంటే నీవు చేయవలసింది రెండవదిగా ఏమిటో తెలుసా? ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఉంటే వాక్యం నీలోనికి రాదు. ఒకటి, వాక్యం నీలో ఉండాలంటే నువ్వు చీకటిలో ఉండకూడదు, వెలుగులోనికి రావాలి, సత్క్రియలు చేయాలి. రెండోదిగా వాక్యం నీలోనికి ఉండాలంటే ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోకుండా ఉండకూడదు. అది నాకు కాదని నువ్వు అనుకోకూడదు. నేను చేశానా ప్రభువా
అని అనుకోకూడదు. నువ్వేమి చేయాలంటే ఒప్పుకోవాలి. ఈ ఒప్పుకోలనేది ఎప్పుడు ఏర్పడింది అంటే మత్తయి రాసిన సువార్త 3:6 చదువుకుందాం. ఈ ఒప్పుకోలు అనేది ఎప్పటి నుంచి ఏర్పడుతుందో మన జీవితంలో ఆయన మాట్లాడుతూ మన పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. అంటే నువ్వు బాప్తిసము తీసుకోవడానికి మొట్టమొదటి మెట్టు ఏమిటో తెలుసా? ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? నీవు చేసిన పాపము, అతిక్రమము, అన్యాయము ప్రతిది కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నీలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? దేవుని వాక్యము. హల్లెలూయా. ఆ వాక్యము నీలోనికి వచ్చి ఏమి చేస్తుంది అయ్యానంటే అది నిన్ను ఫలింపజేస్తుంది. హల్లెలూయా. ఈ ఒప్పుకోలు ఎవరు నీలోనికి ప్రవేశపెడతారనంటే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఒప్పుకుంటే నీలో నివాసము చేసేది ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, రెండవదిగా వాక్యము. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యము నీలోనికి రావాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో గురించి నివాసము చేయాలన్నా ముఖ్యమైన ఘట్టము ఏమిటి? ముఖ్యమైన మెట్టు ఏమిటి తెలుసా? నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. నువ్వు పాపము చేసావు కాబట్టి నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు పాపము చేసావు, నీ తండ్రి ఒప్పుకోవడానికి లేదు, నీ తల్లి ఒప్పుకోవడానికి లేదు. వారు ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? వీడిలోనికి పరిశుద్ధాత్మ దేవుని పంపించు, వీడిలోనికి ఒప్పింప చేయ ఆత్మను పంపించు, వీడిలోనికి పశ్చాత్తాపమైన వాక్యాన్ని పంపించాను ప్రార్థన చేస్తారు. ఒప్పుకోవలసింది ఎవరో? ఏ పాప అయితే పాపం చేశాడో ఆడే ఒప్పుకోవాలి. అంటే ఒప్పుకోకపోతే నీలో ఉండనిది ఏమిటి? ఒకటి వాక్యం ఉండదు, రెండు పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు. ఎప్పుడు ఒప్పుకోవాలి అయ్యానంటే ఆయన ఇచ్చిన సమయంలోనే ఒప్పుకోవాలి. నువ్వు ఏర్పాటు చేసుకున్న సమయము కాదు. అందుకే రక్షణ కోసం ఆయన మాట్లాడేది ఏమిటో తెలుసా? నేడే రక్షణ దినము. హల్లెలూయా. రేపు కాదు నాన్న రక్షణ దినం. రక్షణ దినం ఈరోజే. నువ్వు ఈరోజు వాక్యం వింటున్నావు కాబట్టి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడు కాబట్టి ఆ పాపమును ఒప్పుకోవాల్సింది ఇప్పుడే. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? రేపు ఒప్పుకుంది కానీ, ఎల్లుండి ఒప్పుకుంది కానీ, బాప్తిసం తర్వాత తీసుకుంది కానీ, సభలు ఉన్నాయి కదా ఉపవాస ప్రార్థనలో, లేదా బహిరంగ సభలు అయ్యగారు పెడుతున్నారు కదా, అప్పుడు ఒప్పుకుంది కానీ, అప్పుడు అందరికీ కలిసి బాప్తిసం ఇస్తారు కదా అని అంటాడు సాతానుడు. దేవుడు ఏమంటున్నారనంటే ఇప్పుడే నీ పాపములు ఒప్పుకుంటే నేను మీలోనికి వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. వాక్యం నీలోనే ఉండాలనంటే రెండవది అంటున్నారు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఉంటే వాక్యం నీలోనికి రాదు నాన్న. ఎప్పుడు ఒప్పుకోవాలనంటే దేవుడు ఇచ్చిన సమయంలోనే ఒప్పుకోవాలి. యెహోషువ ఆకానుతో మాట్లాడుతున్నాడు, నాన్న ఓ కుమారుడా పాపము చేసేవమో ఒప్పుకో. సేనారు వస్త్రము దొంగిలించావా, బంగారమును దొంగిలించావా, వెండిని దొంగిలించావా నాన్న, ఇప్పుడే ఒప్పుకో. 30 మంది వీరులు చనిపోయారు నాన్న. నా జీవితంలో యెహోషువ మాట్లాడుతున్నాడు, ఈ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఈ అన్నడు నేను అపజయము పొందలేదు కదా నాయన. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏమిటో తెలుసా? నీ ఎదురుకుండా సూర్య చంద్రులు కానీ, ఏ రాజ్యము ఏ రాజులు కానీ నీ ఎదురుకుండా నిలబడలేదు. సూర్యుడు చంద్రులు ఆకాశములు నిలబడలేకపోయింది, రాజ్యాలు నిలబడలేకపోయాయి. కానీ ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యములోనికి ఏమి వచ్చిందో తెలుసా? ఒప్పుకోవడం మానేశారు. పాపము చేశాడు. ఆకాను ఒప్పుకుంటే సరిపోను. యెహోషువ మాట్లాడుతున్నాడు, రానన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడో పాపము చేశారు ఇశ్రాయేల్ ప్రజలు. ఏదో వంశము పాపము చేసింది, ఏదో గోత్రము పాపము చేసింది, ఏదో ఒక వీడు పాపము చేశాడు. ఒప్పుకోనానంటే దేవుడు కలుగజేసుకున్నాడు. దేవుడు కలుగజేసి అంటున్నాడు, అందరినీ గోత్రముల ప్రకారంగా లైన్లో నిలబెట్టే నేను చూసుకుంటాను. నిలబడిపోయారు. 12 గోత్రాలు నిలబడిపోయినాయి. ఒక గోత్రం వచ్చింది, యోధా గోత్రం. దేవుడు అంటున్నాడు ఈ గోత్రమే. తర్వాత గోత్రం అయిపోయిన తర్వాత గోత్ర పెద్దలందరిని నిలబెట్టాడు.
యోధా వంశము దగ్గరకు రప్పించినప్పుడు యోధా వంశము దగ్గరికి రప్పించినప్పుడు జరాహీల వంశము పట్టబడెను జరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు లబ్ధి పట్టబడెను అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రములోని జరాహు మునిమనుమడును లబ్ధి మనుమడును కర్మీ కుమారుడైన పట్టబడిపోయాడు. పట్టబడిపోయిన తర్వాత ఆకాన్ అంటూ ఉన్నాడు, యెహోషువతో అంటూ ఉన్నాడు, నాయనా ఈ పాపము నేనే చేశాను, ఒప్పుకుంటాను నాయన. యెహోషువ అంటున్నాడు, ఎందుకు దేవుణ్ణి మమ్మల్ని దొక్కబెట్టావు, ఎందుకు ఆయాస పెట్టావు? ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు తెలుసా? పట్టబడిపోయిన తర్వాత ఒప్పుకున్నాడు. దేవుని ఉగ్రత విడుదలైనప్పుడు ఒప్పుకున్నాడు. అతని కోసము ఆకారు లోయ సిద్ధము చేసినప్పుడు ఒప్పుకున్నాడు. అతని కోసం రాళ్ళు ఇదిగో చేతితో పట్టుకున్నప్పుడు ఒప్పుకున్నాడు. అతని చేత అగ్ని గంధకములు తయారు చేయబడిన తర్వాత సిద్ధమైన తర్వాత ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత లాభం లేదు. యెహోషువ అంటూ, నా కుమారుడా నేను చేసేదేమీ లేదు. దేవుడు అంటున్నాడు, ఎవరైతే పాపము చేశారో ఆకాను భార్యను, పిల్లలను, పశువులను, ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ పెట్టాలి? ఆకారు లోయలోనికి తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చివేయండి. ఒప్పుకున్నాడు. సమయం అయిపోయిన తర్వాత ఒప్పుకున్నాడు. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు ఒప్పుకోవాలి. వాక్యం నీ దగ్గరికి ఎందుకు వస్తుందో తెలుసా? నీలో నివాసము చేయడానికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తున్నారో తెలుసా? ఎందుకు వాక్యాన్ని బోధిస్తున్నారు ఆయనంటే నీలో నివాసము చేయడానికి ఆయన చూస్తూ ఉన్నారు. నువ్వు ఒప్పుకోకుండా నిష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా నువ్వు తలంచుకొని తిరిగి వెళ్ళిపోతే దేవుడు అంటున్నారు, నేను నివాసము చేయను, నా ఆత్మ నివాసము చేయదు. దేవుని వాక్యము నివాసము చేయకపోతే, దేవుని యొక్క వాక్యము నివాసము, దేవుని యొక్క ఆత్మ నివాసము చేయకపోతే వచ్చేది ఏమిటో తెలుసా? ఆకారు లోయ. ఈరోజు ఒప్పుకుంటున్నావా తల్లి? ఒప్పుకోగలుగుతున్నావా? ఈరోజు నాకు కాదు అని తప్పించుకొని తిరుగుతున్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు, వాక్యము నీలో ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలో ఏలుబడి చేయాలని ఆయన ఆశిస్తూ ఉంటే కొన్ని సంవత్సరములుగా వాక్యమునకు విధేయత చూపకుండా, వాక్యం ఆ పాపము నేను చేశాను ఒప్పుకోకుండా నువ్వు తిరుగుతున్నావేమో. ఒకనొక దినాన దేవుడు నీకు సమయం అంటూ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు కాలమును ఏర్పాటు చేశాడు నీకు. ఆ కాలము అయిపోయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు ఒప్పుకున్నా, నీ ప్రాణము పణముగా పెట్టి ఒప్పుకున్నా, ఆయనని ఒప్పుకోలను అంగీకరించాడు. ఆయన అంగీకరించాడు. సౌలు మహారాజు చేసింది అదే. నేను పాపము చేశానని చెప్పి యాజకుల వెంట పరిగెడుతున్నాడు. నాన్న యాజకుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, నేను సౌలు మహారాజు చెయ్యని ఎప్పుడో 40 సంవత్సరములు ఇచ్చాడండి దేవుడు. ఈరోజు నీకు దేవుడు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? కృపా సత్య సంపూర్ణమైన ఆ దేవుడు నీ హృదయంలోనికి రావడానికి, నీ ఆత్మలోనికి రావడానికి, నివాసం ఉండడానికి, నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, నేను ఒక పరిశుద్ధమైన సంఘములో ఉండడానికి ఆయన నేను చూస్తూ ఉన్నాడు. వాక్యం ఉంటుందా నీ జీవితంలో? 40 సంవత్సరములు దేవాది దేవుడు సౌలుకి ఇచ్చాడు. కొన్ని వారాలు దేవాది దేవుడు ఆకానుకి ఇచ్చాడు. కానీ వారిద్దరికన్నా దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటూ ఉన్నావు? ఎన్ని రోజులుగా వాక్యాన్ని వింటున్నావు? ఇంకా నువ్వు ఒప్పుకోకుండా నువ్వు తిరిగితే దేవుడు తగిన సమయం ముందు నీకు ఏర్పాటు చేసిన స్థలానికి నిన్ను వెళ్ళిపోతావు. జాగ్రత్త. దావీదు దగ్గరికి వచ్చి నాతాను మాట్లాడుతున్నాడు. ఆ పాపి నీవే సూటిగా మాట్లాడాడు. ఆయన ఎంత సూటిగా మాట్లాడాడు. ఈ యొక్క దావీదు అంటున్నాడు, అంత సూటిగా పాపమును ఒప్పుకోవడం మొదలు పెట్టాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆ పాపిని నేనే ప్రభువా. సంజయ్ హిల్ చెప్పలేదు అక్కడ, పాపిని నేనే ప్రభువా. ఒప్పుకున్నాడు. దేవుడు క్షమించాడు. దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏ వాక్యం అయితే పోగొట్టుకున్నాడో, ఏ ఆత్మ అయితే పోగొట్టుకున్నాడో, ఏ సన్నిధి అయితే పోగొట్టుకున్నాడో, ఏ సంతోషం అయితే పోగొట్టుకున్నాడో అన్ని దావీదు పొందుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? తగిన సమయం అందు ఒప్పుకున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు.
నువ్వు పోగొట్టుకున్న వాక్యం నీకు ఇవ్వడానికి అయినా, నువ్వు పోగొట్టుకున్న ఆత్మ నీకు ఇవ్వడానికి, నువ్వు పోగొట్టుకున్న అమ్మేసుకున్న రక్షణ వస్త్రం నీకు ఇవ్వడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏమి చేస్తూ ఉన్నావు? దావీదుని దేవుడు ఎందుకు చిత్తానుసారుడు అన్నాడో తెలుసా? ఆయన చిత్తం ఏమిటో తెలుసా? నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు, కానీ తన పాపములు ఒప్పుకొని రక్షణ పొందడము ఆయన చిత్తము. హల్లెలూయా. అందుకే దావీదుని ఏమంటూ ఉన్నాడు తెలుసా? దావీదు దేవుడు ఏమంటున్నాడంటే, నా ఎడల దుష్కార్యము చేశాడు కానీ తన పాపములు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, కాబట్టి దావీదు నా చిత్తానుసారుడని మాట్లాడుతున్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుని చిత్తానుసారుడు అయిపోయాడు దావీదు. ఎక్కడికి వెళ్ళిన అపజయాలు లేదు. దావీదు బాలుడు ఎంత ఉన్నాడు? గొలియాతు 6 జనల మోరలో ఉన్నాడు. ఈ చిన్న బాలుడు ఆ యొక్క దావీదును చంపడానికి గల కారణం ఏమిటి? గొలియాతును చంపడానికి దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమ ఎంత కనబడుతుంది నీ ఎదుర్కొంటా, నీ యొక్క కష్టం ఎంత కనబడుతుంది గొలియాతులాగా, కానీ దానిని జయించాలంటే నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? ఒప్పుకోలు ఉండాలి. ఒప్పుకోలుంటే వాక్యం ఉంటుంది, ఒప్పుకోలుంటే ఆత్మ ఉంటుంది, ఒప్పుకోలుంటే ధైర్యము బలమైన ఖడ్గం ఉంటుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. యోనా తన ఇష్టానుసారంగా పరిగెట్టేస్తున్నాడు. ఏం లేదు అతనిలో, వాక్యం లేదు. వాక్యం లేనివాడు ఇష్టానుసారంగా పరిగెట్టేస్తూ ఉంటాడు. ఇష్టానుసారంగా పరిగెట్టాడు. ఇంకో దేశానికి టికెట్ తీసేసుకున్నాడు. ఎక్కడో అడుగు బాగాన పడుకున్నాడు. ఏమి వచ్చింది ఆయనంటే? మరణం వచ్చింది. జీవము పోయి మరణం ఏ రూపంలో వచ్చిందో తెలుసా? ఒక సముద్రములో పడవేసే రూపంలో సముద్రము మింగివేయాలి. ఈ లోకములో పడిపోవాలి. ఈరోజు వాక్యం లేకపోతే ఈ లోక ఆశల్లో పడిపోతావు. ఒప్పుకుంటే దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. సముద్రము మీద నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. సముద్రపు ఒడ్డున నిన్ను నిలబెడతాడు. ఎప్పుడైతే యోనా నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడో, కళ్ళు తెరిచి లేచేటప్పటికి ఎక్కడున్నాడో తెలుసా? సముద్రపు ఒడ్డున ఉన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైతే సముద్రం ఒడ్డున ఉన్నాడో యోనా అంటున్నాడు, అయ్యా నేను 3 దినములో నీవు చెప్పిన వాక్యాన్ని బోధిస్తాను. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎన్ని రోజులు బోధించాడు తెలుసా? ఒకే ఒక రోజు అండి. 1,20,000 మంది. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు చెబితే నీ భర్త మారిపోతాడు. హల్లెలూయా. నీ పిల్లలు మారిపోతారు. ఒప్పుకోలేదు, అంత శక్తి ఉంది. ఒప్పుకుంటున్నావా? నాకు కాదంటున్నావా? సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, అతిక్రమములు చేయువాడు దాచిపెట్టువాడు వర్ధలుడు గాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ కనికరమే ఏమిటో తెలుసా? నీలోనికి వాక్యము రావడం. ఈ కనికరమే నువ్వు పోగొట్టుకున్న ఆత్మను పొందుకోవడమా. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఉన్నదా వాక్యం? ఈ వాక్యము మన జీవితంలో లేకపోవడానికి గల కారణం ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఆయన వాక్యం 2 అంచుల ఖడ్గం. ఆ వాక్యము నీ పాపమును తీసివేస్తుంది. ఆయన అంటున్నారు, నేనే జీవం. పేతురు గారు అంటున్నారు, జీవము గల మాటలు. ఆ మాటలు నిన్ను ఏమి చేస్తాయి తెలుసా? నిన్ను బ్రతికిస్తూ ఉంటాయి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ముగించుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి తల్లి, ఈ వాక్యము నమ్మదగినదియు, ఈ వాక్యము నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, పూర్ణ అంగీకారమునై యోగ్యమై ఉన్నది, మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇంచినాము. చాలు తల్లి. ఈ వాక్యము ఎలాంటిదో ఆయన మాట్లాడుతున్నారు. 1 పూర్ణ అంగీకారమైనది, 2వదిగా నమ్మదగినది, 3వదిగా యోగ్యమైనది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఈ వాక్యము ఎలాంటిదో ఆయన మాట్లాడుచున్నారు. ఈ వాక్యము నమ్మదగమైనది, ఈ వాక్యము పూర్ణ అంగీకారమైనది, ఈ వాక్యము యోగ్యమైనది. ఈ యోగ్యమైనది నీ జీవితంలో ఉండాలనంటే 1 చీకటిలో ఉండకుండా వెలుగులోనికి రా.
ఒకటి చీకటిలో ఉండే కార్యములు ఏమిటంటే సహోదరుని ద్వేషించడం, రెండవదిగా చీకటి కార్యాలు చేయడం, రెండవదిగా అంటూ ఉన్నారు నీ పాపము నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకుంటే వాక్యము నీలోనికి వస్తుంది. అది నాకు కాదంటే వాక్యము విడిచి వెళ్ళిపోతుంది తల్లి. అందుకే ఆయన అంటున్నారు వాక్యము ఒకటి అంగీకారమైనది, పూర్ణ అంగీకారము, యోగ్యమైనది, తర్వాత నమ్మదగినది. హల్లెలూయా. ఎవరికయ్యానంటే కింద రాస్తున్నారు, ఒకటి రక్షణ లేని వారికి, మరీ విశేషముగా రక్షణ పొందిన వారికి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరికి అంగీకారమో, ఎవరికి పూర్ణ అంగీకారమో, ఎవరికి నమ్మదగినమైనది, ఎవరికి యోగ్యమైనది, ఒకటి రక్షణ లేని వారికి, రెండవదిగా మరీ విశేషముగా రక్షణ పొందిన వారికి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే స్టెఫన్ గారు మాట్లాడుతున్నారు, మోషేకు వ్యతిరేకంగా తిరగబడ్డారు జనాలు, పరిశుద్ధాత్మ దేవుని దూషించారు అని వాక్యము కోసము చెబుతూ, పరిశుద్ధాత్మ దేవుని కోసము చెబుతూ, ఇది నేను చెప్పింది కాదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందనంటే తండ్రి దగ్గర నుంచి వచ్చింది. ఈ తండ్రి వాక్యము కుమారుడికి ఇచ్చాడు, ఈ కుమారుడు వాక్యము పరిశుద్ధాత్మలోనికి వచ్చింది, ఈ పరిశుద్ధాత్మలోనికి వచ్చిన వాక్యము నాలోనికి వచ్చింది. ఆ వాక్యము నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా వాక్యము కోసము, అది జీవముగల వాక్యము చెప్పడానికి గల కారణం ఏమిటనంటే స్టెఫను ఒకటి వాక్యముతో నింపబడ్డాడు, రెండవదిగా ఆత్మతో నింపబడ్డాడు. ఈరోజు దేంతో నింపబడుతున్నావు? నీలో ఆయన రెండవ రాకడలో చూసేది ఏమిటో తెలుసా? ఒకటి నీలో వాక్యము, రెండవదిగా ఆయన ఆత్మ ఉన్నదో లేదో చూసే దేవుడు. ఆత్మ లేకపోయినా, వాక్యము లేకపోయినా ఆయన అనే మాట ఏమిటనంటే ఈ వీడు నావాడు కాదు. ఎవరు? ఆత్మ లేనివాడు. ఆత్మ ఎలా వస్తుంది? వాక్యము నీలో ఉంటే ఆత్మ వస్తుంది. హల్లెలూయా. అంటే ఆయన అనే మాట ఏమిటో తెలుసా? వాక్యము లేనివాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆయన వాడు కాకపోతే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మేఘం ఎలా ఎక్కుతావు? అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యము నీలో ఉండాలనంటే చీకటిలో ఉండకుండా వెలుగులోనికి రా. వాక్యము నీలో ఉండాలంటే రెండవదిగా నీ పాపము నీకు తెలిసినప్పుడు, వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు కప్పుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టి వాడికి ఆయన కనికరం. ఏమిటి కనికరం? ఒకటి వాక్యములో అభివృద్ధి చెందుతావు, రెండవదిగా ఆత్మలో అభివృద్ధి చెందుతావు. అందుకే దావీదు గారు ఏమంటూ ఉన్నారు అంటే, అయ్యా దురాభిమాన పాపములో పడకుండా నన్ను కాపాడు ప్రభువా. ఏమిటి కాపాడేదనంటే దేవుని వాక్యము. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన అనే మాట ఏమిటో తెలుసా? అయ్యా పాపము చేయకుండానట్లు వాక్యము నాలో నేను ఉంచుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈ వాక్యం ఉంటే పాపము చేయవు. ఈ వాక్యం ఉంటే దురాభిమాన పాపములో పడకుండా కాపాడేది, మధ్యాకాశానికి తీసుకువెళ్ళేది దేవుని వాక్యము మాత్రమే. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం.